అంతరిక్షంలో భారత సామ్రాజ్యం, రష్యా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రపంచం షాక్. నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ ఛానల్. భారతదేశం ఇకపై కేవలం శాటిలైట్లను లాంచ్ చేసే దేశం మాత్రమే కాదు, అంతరిక్షంలో తన సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి సిద్ధమవుతున్న దేశం. ఈ భారీ మిషన్లో ఇప్పుడు రష్యా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. దీనిని చూసి అమెరికా, చైనా వంటి దేశాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. భారత్ ఇప్పుడు తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రపంచంలో అతి కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. అయితే ఇటీవల భారత్ కొన్ని మిషన్లలో సవాళ్ళను ఎదుర్కొంటున్న సమయంలో రష్యా రంగంలోకి దిగి ఈ ప్రాజెక్టుకు కొత్త ఊపిరి పోసింది. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రంగా ఇస్రో ఇప్పుడు భారత గుర్తింపును పూర్తిగా మార్చేసే పనిలో ఉంది. 2035 నాటికి భూమికి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులో మన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 2030 నుంచి 31 నాటికి మూతపడనుంది. ఆ తర్వాత చైనాకు చెందిన టియాంగాంగ్ మాత్రమే మిగులుతుంది. సరిగా ఇక్కడే భారత్ తన సత్తా చాటబోతోంది. 2035 నాటికి భారత్ తన స్పేస్ స్టేషన్ను పూర్తి చేస్తే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అంతరిక్ష దేశాల జాబితాలో చేరి చైనాకు గట్టి పోటీనిస్తోంది. ఇక రష్యా భాగస్వామ్యం ఎందుకు ముఖ్యం మనకు? మాస్కోలో జరిగిన స్పేస్ ఫోరంలో ఈ మిషన్లో రష్యాతో కలిసి పనిచేయాలని భారత్ ఆశిస్తున్నట్లు ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. ఎందుకు అని అంటే, దశాబ్దాల అనుభవం 1986 నుండి 2001 వరకు రష్యా విజయవంతంగా మీర్ స్పేస్ స్టేషన్ను నడిపింది. ఇక టెక్నాలజీ పరంగా ఆర్బిటాల్ సిస్టమ్స్, లైఫ్ సపోర్ట్ టెక్నాలజీ మరియు డాకింగ్ సిస్టంలో రష్యాకు అసలు తిరిగే లేదు. శిక్షణ పరంగా రష్యా కేవలం సాంకేతికంగానే కాకుండా భారత వ్యోమగాములకు స్పెషల్ వాక్, అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వంటి క్లిష్టమైన విషయాల్లో శిక్షణ కూడా ఇవ్వనుంది. భారత్ రష్యా మధ్య అంతరిక్ష బంధం ఇప్పటిది కాదు. 1975లో మన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట రష్యా సహకారంతోనే లాంచ్ అయింది. అలాగే 1984లో రాకేష్ శర్మ సోవియట్ సహాయంతోనే అంతరిక్షంలోకి వెళ్ళారు. ప్రస్తుతం గగన్యాన్ మిషన్లో కూడా రష్యా మన వ్యోమగాములకు ట్రైనింగ్ కూడా ఇస్తోంది. సూపర్ పవర్ దిశగా భారత్ వెళ్ళాలి అంటే భారత్ ఇప్పుడు అంతరిక్షం, ఇంధనం మరియు జియోపాలిటిక్స్ అనే ఈ 3 రంగాల్లో పావులు కదుపుతోంది. ఒకవైపు అంతరిక్షం కేంద్రంగా నిర్మిస్తూనే మరోవైపు రష్యా నుండి రికార్డు స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటూ తన ఇంధన అవసరాలను తీర్చుకుంటోంది భారత్. ఇక గ్లోబల్ సంక్షోభంలో కూడా భారత్ తనను తాను రక్షించుకుంటూ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. భారత్, రష్యా కలిసి ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చేయబోనున్నాయి. ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచ వాస్తవం.
భారత్ అంతరిక్ష మిషన్లో రష్యా ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు జై హింద్, భారత్ మాతా కీ జై.